ట్విన్సే పుడతారు, లేకపోతే ప్రీమెచ్యూర్ బర్త్ ఉంటుంది బేబీకి, లేకపోతే బేబీ పుట్టిన తర్వాత హెల్త్ ఇష్యూస్ రావడం కానీ ఇట్లాంటివి ఉంటాయి అనుకుంటారు కదా, ఎంతవరకు కరెక్ట్? చాలా మంది ఐవీఎఫ్ ద్వారా పుట్టిన బేబీస్ హెల్దీగా ఉండకపోవచ్చు, లేదు వాళ్ళకి ఏదైనా ప్రాబ్లం ఉండొచ్చు అన్న ఇదిలో కూడా ఉండి చాలా మంది ఐవీఎఫ్ అంటే భయపడతారు. వాళ్ళు కంపల్సరీ ఐవీఎఫ్ చేయించుకోవాల్సిన కండిషన్ ఉన్నా కూడా అట్లా ఉంటుందని భయపడతారు. అస్సలు అట్లా ఏముండదు. నిజంగా అబ్నార్మల్ బేబీస్ పుట్టేదేదో అన్న ఉంటే ఛాన్సెస్ మీరు న్యాచురల్గా కూడా వచ్చిన ప్రెగ్నెన్సీ అదే సేమ్ ఛాన్సెస్ ఉంటాయి. సో ఐవీఎఫ్లో స్పెసిఫిక్గా లైక్ అబ్నార్మల్ బేబీస్ అనేది అయితే కాన్సెప్ట్ లేదు. మనం ఎందుకంటే మీ ఎగ్ మీ స్పర్మ్ తీసుకొనే చేస్తున్నాం, మనం ఇంకేం చేయట్లేదు. కాబట్టి అబ్నార్మల్ బేబీస్ మంచి హెల్దీ బేబీస్ చాలా మంది ఉంటారు. కొంతమంది సింగిల్ చైల్డ్నే బేర్ చేస్తామన్నప్పుడు మనం సింగిల్ ఎంబ్రియోనే పెడతాం. కొంతమందికి అంటే బేసికలీ ట్విన్స్ రావాలని అయితే పెట్టాము, ఫర్ ఇంక్రీజ్ ఆఫ్ సక్సెస్ రేటే మనం పెడతాం అనమాట. ఒక్కొక్కసారి 2 ఎంబ్రియోస్ ఒక 10 to 15% ఎక్స్ట్రా సక్సెస్ ఉంటుందని. ఒక్కొక్కసారి ఏంటంటే 2 ఎంబ్రియోస్ వాళ్ళకి ఇంప్లాంట్ అయ్యి ట్విన్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఒక్కొక్కసారి ఒక్క ఎంబ్రియోని ఇంప్లాంట్ అయ్యి సింగిల్ టన్ వచ్చే ఛాన్సెస్ కూడా ఉంటాయి అన్నమాట. సో కాకపోతే ట్విన్స్లో ఏంటంటే ఛాన్సెస్ ఆఫ్ మిస్క్యారేజెస్ ఇవన్నీ ఎక్కువ. కానీ మనము జాగ్రత్తగా ఉండి మన హార్మోన్స్ కానీ మన బాడీ స్టేబుల్గా ఉండి అంతా వితౌట్ ఎనీ కోమార్బిడ్ కండిషన్స్ ఉంటే ట్విన్ ప్రెగ్నెన్సీ కూడా మంచిగా టర్మ్ దాకా వెళ్ళిద్ది. సో న్యాచురల్గా ట్విన్స్కి ఐవీఎఫ్ ట్విన్స్కి ఏమీ డిఫరెన్స్ ఉండదు. సో ఈచ్ అండ్ ఎవ్రీ బేబీ సేమ్ అంతే. అండ్ ఐవీఎఫ్లో కూడా ఫస్ట్ 3 months మనం హార్మోన్స్ ఇస్తాం. ఆ తర్వాత 3rd month తర్వాత నార్మల్గా ఎవరైతే కన్సీవ్ అయినప్పుడు ఎలా ట్యాబ్లెట్స్ తీసుకుంటారో పేషెంట్స్ సేమ్ మిగతా వాళ్ళందరూ అదే ట్యాబ్లెట్స్ తీసుకుంటారు, అదే ప్రొసీజర్స్ కంటిన్యూ చేసుకోవచ్చు. అండ్ ఈవెన్ నార్మల్ డెలివరీ కూడా అవ్వచ్చు. కొంతమంది అంటే ఐవీఎఫ్ అంటే నార్మల్ డెలివరీ కాదు, ఓన్లీ సిజేరియన్స్ అట్లా కాన్సెప్ట్ లేదు. కాకపోతే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి పేషెంట్స్కి ఏంటంటే చాలా మటుకు ఆ ధైర్యం చేయలేరు అన్న, అంబా ఈ రిస్క్ అంతా ఎందుకు, ఆల్రెడీ ఐవీఎఫ్ కదా, కొంచెం మీరు డాక్టర్ సపోర్ట్ ఇస్తే పాపం డాక్టర్ కంపల్సరీ నార్మల్ డెలివరీ చేస్తారన్నమాట. సో ఈ ఫస్ట్ 3 months ఏదైతే హార్మోన్స్ వీళ్ళు తీసుకుంటారో ఇది వాళ్ళు ఫుల్ టైం 9 months యూజ్ చేయాల్సినంత అవసరం ఉండదు, అసలు అవసరం లేదు. 3rd month తర్వాత మనం ఆపేయచ్చు. అసలుకి న్యాచురల్గా ప్రెగ్నెన్సీ వచ్చే వాళ్ళు ఫోలిక్ యాసిడ్, ఐరన్, కాల్షియం తీసుకుంటారు అంతే, ఆ టాబ్లెట్సే తీసుకోవచ్చు. ఎందుకు అంటే మనకి ఫస్ట్ 3 months ఎలా అంటే ఇది న్యాచురల్ ప్రెగ్నెన్సీ కాదు కాబట్టి బయట నుంచి మనం హార్మోన్స్ సపోర్ట్ ఇవ్వాలన్నమాట. అన్ని ఇంజెక్షన్స్, ప్రొజెస్ట్రాన్ ఇంజెక్షన్స్, ఈస్ట్రోజన్ టాబ్లెట్స్ ఇవన్నీ సపోర్ట్ ఇస్తాం. అదే 8 weeks to 12 weeks మధ్యన మనకి ప్లాసెంటా అనేది ఫామ్ అవుతుంది అనమాట. ఆ ప్లాసెంటా నుంచి బేబీకి న్యూట్రిషన్ వస్తుంది అనమాట. సో ఆ టైంలో ఫామ్ అయింది. ఆ తర్వాత అంతా మన బేబీ గురించి ప్లాసెంటానే టేక్ కేర్ చేసుకుంటుంది. కాబట్టి ఆ ట్రాన్సిషన్ పీరియడ్ కూడా మనం క్యాలిక్యులేట్ చేసుకొని సో 12 weeks వరకు ఇంజెక్షన్స్ ఇస్తాం. ఆ తర్వాత మనం స్టాప్ చేసేసేయచ్చు, నో ప్రాబ్లం. సో ప్రీమెచ్యూర్ బర్త్ కూడా అయ్యిద్ది అని భయపడుతూ ఉంటారు కదా. ప్రీమెచ్యూర్ బర్త్ అది ఎందువల్ల అవ్వచ్చు అంటే మేబీ యూట్రస్ సైజ్ తక్కువ ఉండొచ్చు. కొంతమందికి ఏంటంటే 2 uteruses ఉండొచ్చు, ఒక యూట్రస్లో ప్రెగ్నెన్సీ వచ్చి ఉండొచ్చు, లేదంటే యూట్రస్ మధ్యలో ఏదైనా అడ్డుగోడలాగా ఉండొచ్చు, సెప్టమ్ అట్లా, అందువల్ల ఒక్కోసారి ప్రీమెచ్యూర్. అండ్ సర్వైకల్ ఇన్సఫిషియన్సీ, సర్విక్స్ కొంతమందికి చిన్నగా ఉండొచ్చు, ఫాస్ట్గా ఓపెన్ అయిపోవచ్చు. దీనివల్ల ఏదైనా ఇన్ఫెక్షన్స్ ఉన్నా కూడా ప్రీమెచ్యూర్ బర్త్ అనేది ఉంటుంది అనమాట. ఓన్లీ ఐవీఎఫ్ వాళ్ళే ప్రీమెచ్యూర్ డెలివరీ అవ్వాలి అనేది లేదు, అది మటుకు. మల్టిపుల్ అబోర్షన్స్ అయిన వాళ్ళు కూడా ఐవీఎఫ్ తీసుకుంటే వాళ్ళకి పాజిటివ్ వచ్చే ఛాన్స్ ఉంటుందా మ్యామ్? ఎస్ అది ఫస్ట్. కాకపోతే మనం క్లియర్గా ఇన్వెస్టిగేట్ చేయాలన్నమాట. కపుల్ క్యారియోటైపింగ్ అంటే ఇద్దరికి జెనెటిక్ టెస్టింగ్ చేపిస్తాము. ఇద్దరిలో బాగానే ఉంది అంటే మళ్ళీ మామూలుగా ఐవీఎఫ్ చేసి కంపల్సరీ టెస్టింగ్ చెయ్యాలి. వాళ్ళ బేబీ పుట్టే ఎంబ్రియోన్ టెస్ట్ చేయాలి అంటే కంపల్సరీ ఐవీఎఫ్ఏ చేయాలి. ఐవీఎఫ్లో కూడా Day 5 దాకా ఎంబ్రియోన్ తీసుకెళ్ళి దాని నుంచి ఒక స్మాల్ పీస్ తీసి అది ఎంబ్రియో టెస్టింగ్కి పంపిస్తే దాంట్లో ఏ నార్మల్ ఎంబ్రియోస్ అనేది మనకు వస్తుంది. ఆ తర్వాత అది ట్రాన్స్ఫర్ చేసుకుంటే మంచిగా ఉంటుంది. ఇంకా కొంతమందికి అదే ఇందాక చెప్పినట్టు అబ్నార్మల్ యూట్రస్లు ఉన్నా, లేదంటే వాళ్ళకి ఏదైనా ఇన్ఫెక్షన్స్ ఉన్నా అవన్నీ మనం డయాగ్నోస్ చేసుకొని, ఇప్పుడు 2 uteruses ఉన్నాయనుకో, ఏది కొంచెం బిగ్ సైజ్లో ఉంది, లేదంటే ఏదైనా సెప్టమ్ లాగా ఒక మధ్యలో ఒక గోడ లాగా ఏదన్నా ఉంటే అది తీసేసేస్తే మంచి యూట్రస్ మంచి షేప్ అండ్ సైజ్ వస్తుంది. సో అలాంటప్పుడు మనం అప్పుడు ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ మంచిగా ఉంటాయి.